నమస్తే వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సినీ టాప్ 10. ఈరోజు మన ఎపిసోడ్లో 21st సెంచరీలోని ద మోస్ట్ 10 టాప్ యాక్షన్ ఫిల్మ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు మనం ఒక 2 డిస్క్లైమర్స్ ఇవ్వాలి. ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ లిస్ట్ అనేటివి మన ఛానల్ ప్రిపేర్ చేసిన లిస్టు, ఇది అఫీషియల్గా లిస్ట్ కాదు, ఇది మన టేస్ట్కు తగ్గట్టు ఉన్న లిస్టు. 1, 2, 3 పొజిషన్స్ అనేవి, అంటే ఒక సినిమా ఎక్కువ ఒక సినిమా తక్కువ అని కాదు, ఏదో ఒక పొజిషన్ ఇవ్వాలి కాబట్టి అది పెట్టినాం. సెకండ్ది ఇంకొకటి ఏంటి అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్, యాక్షన్ సినిమాలు. ఇప్పుడు మనం తెలుగు సినిమాలలో బేసిక్గా జానర్తోని ఫిలిమ్స్ చేయం. అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమాలు కానీ వేరే బయట మూవీస్ కానీ హిందీలో కానీ అప్పుడప్పుడు యాక్షన్ అంటే యాక్షన్ సీన్స్, యాక్షన్ సంబంధించిన సీక్వెన్సెసే ఉంటాయి. రొమాన్స్ అంటే రొమాన్స్కి సంబంధించిన సీక్వెన్స్, కామెడీ అంటే కామెడీకి సంబంధించిన సీక్వెన్సెస్ అట్లనే ఉంటాయి. కానీ తెలుగు సినిమా ఏంటి అంటే మనం మసాలా మూవీస్ చేస్తాం, మనం దానికే ఫేమస్, ఇప్పుడు దానికే మనం పైకి కూడా వెళ్తున్నాం. బట్ మసాలా అంటే అన్ని యాక్షన్, లవ్, అన్ని కామెడీ అన్ని మిక్స్ చేసి ఉంటాయి. బట్ సో అలాంటి తెలుగు హిస్టరీ ఉన్న తెలుగు సినిమాలో మనం యాక్షన్ సినిమాలు స్పెసిఫిక్గా తీయడం, ఇది యాక్షన్ సినిమా కాదు అని మీరు అనొచ్చు. ఈ లిస్ట్లో ఉన్న సినిమాలకు ఇది యాక్షన్ సినిమా కాదు, తప్పు చెప్పారు అనవచ్చు. కానీ మ్యాక్సిమం దాంట్లో ఫిల్టర్ చేసి ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి చేసాం. ఇది కాకుండా ఇంకేమన్నా మీకు అనిపిస్తే మీరు యూట్యూబ్ కామెంట్స్లో పెట్టవచ్చు, తప్పులేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో రెక్టిఫై చేస్తాం, మెన్షన్ చేస్తాం దాంట్లో. చలో ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. అవర్ ఫస్ట్ టాప్ 10 యాక్షన్ మూవీ వచ్చేసి బాహుబలి ద బిగినింగ్. బాహుబలి ది బిగినింగ్ అసలు సెన్సేషన్ కాదు, అది హిస్టరీ బుక్స్లో ఇండియన్ ఇండిపెండెన్స్ ఎట్లా అవుతుందో తెలుగు సినిమా హిస్టరీ బుక్స్లో బాహుబలి ది బిగినింగ్ సినిమా లేకుండా ఉండదు. తెలుగు సినిమానే బేసిక్ ఇండియన్ సినిమా అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి పౌరాణిక కథలు కదా అవి. మనకు బేసిక్గా మన హిస్టరీ కల్చర్ రూటెడ్ గురించి తెలుసుకోవాలంటే మహాభారతం, భాగవతం ఇవన్నీ చదువుతాం కదా, రామాయణం, ఇవన్నీ అవే కదా కథలు, మిథాలజికల్ స్టోరీసే కదా. బాహుబలి కూడా అలాంటి మిథాలజికల్ స్టోరీ తీసుకొని దాన్ని స్క్రీన్ మీద చూపించిన సినిమా. సో ఆ విషయంలో దానికి ఒక యాక్షన్ విషయంలోకి వస్తే, యాక్షన్ సీక్వెన్సెస్ విషయంలోకి వస్తే అది ఇక మనము నాయక్ సినిమాలో పోసాని ఇది మందే ఇది మందే ఇది మందే అని అది ఉంటుంది చూడు, బాహుబలి ఇది సూపరు ఇది సూపరు అది సూపరు అట్లా చెప్పవచ్చు. ప్రతి ఒక్క అంతెందుకు ఇంట్రొడక్షన్ సీనే శివగామి ఆ శత్రువుల్ని చంపేది కూడా దట్ ఈస్ ఆల్సో అన్ యాక్షన్. అది కూడా అక్కడ నుంచి స్టార్ట్ పెడితే నువ్వు వాడు కొండెక్కేది, తర్వాత మంచుకొండ దగ్గర అవంతిక ఇంట్రొడక్షన్, అది ఆల్ వాడు మళ్ళా రాజ్యంలోకి ఎంటర్ అయినప్పుడు టీటీ పంచభూతాలు సైతం అది చాలా ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్. నీకు నచ్చిన ఫేవరెట్ బాహుబలిలో ది బిగినింగ్లో ఫేవరెట్ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి? నాకు కాలకేయన్ చంపే ఆ యుద్ధం ఉంటుంది చూడు, అక్కడ గుడారాలను పీకి ఆ థాట్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అందరు అనుకోవచ్చు గుడారాలను పీకి ఏం చేస్తాడు, ఎట్లా యుద్ధాన్ని గెలిపిస్తాడు, అది వేసిన తర్వాత నాట్ ఒక బాణంతో ఒకరు చేస్తారు, ఇద్దరు చేస్తారు, అదే ఒక గుడారంతో lakhs of people. ఐడియా బాగుంది, ఐడియా సూపర్, ఎగ్జిక్యూషన్ కూడా చూస్తే అది మొత్తం ఇట్లా వస్తే మొత్తం స్క్రీన్ మొత్తం ఫైర్, ఇట్లా మనుషులు కాలిపోతున్నట్టు భలే ఉంటుంది ఆ షార్ట్. అండ్ ఆ యుద్ధం సీన్లా బాహుబలి ఇటు వాళ్ళని చంపుతాడు అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రజలను కూడా కాపాడుతాడు చూడు, అది కూడా అంటే డిఫరెన్స్ ఉంటుంది. బల్లాల దేవ చంపేస్తాడు, బాహుబలి కాపాడుతాడు, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ క్యారెక్టర్ లో భలే. అంటే యాక్షన్ సీక్వెన్స్ లో ఇట్లాంటి స్టోరీ క్యారెక్టర్స్ ఇట్లాంటివి కూడా చూపించడం అనేది బాగా వర్కౌట్ అయింది. ఐస్ కొండల మధ్యలో అక్కడ అవంతిక తోటి ఫైట్ ఒకటి అవుతుంది చూడు, అది కూడా బాగుంటుంది. నాకైతే అసలు ఫేవరెట్ బాహుబలి షార్ట్ ఏంటంటే శివుడు మహిష్మతికి ఎంటర్ అవుతాడు కదా, దుంకుతాడు కదా, దుంకుతున్నప్పుడు మహిష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి తిరిగి వచ్చాడు, నా కొడుకు వచ్చాడు అని చెప్పి అంటది మనిషికి. అప్పుడు టీ అని చెప్పి మొత్తం ఆర్మర్ లెక్క తయారు చేసిన, నాకు అసలు మైండ్లో ఇంకా ఆ సీన్ అయితే ఇక దాన్ని యాక్షన్ ఎలివేషన్ అనుకుంటారు నేనైతే, ఎలివేషన్ సీన్ అనుకుంటా. దట్ ఈస్ మై ఫేవరెట్ మూమెంట్ ఇన్ బాహుబలి. అండ్ ఈ మూవీలో సాంగ్స్ కూడా అన్నీ సూపర్.
నిప్పులే శ్వాసగా అదొకటి, శివుని అన్న కదా బాగా హిట్ అయింది. మనోహరి ఫ్లాష్ బ్యాక్ లో ముగ్గురు డాన్సర్స్ అన్ని హిట్ అయినాయి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ మూవీ ట్రిపుల్ ఆర్ ఓపెన్ చేయంగానే రామ్ చరణ్ తో ఫైట్ అవుతుంది చూడు అక్కడ, అది ఎంత రియలిస్టిక్ ఉంటది కదా నిజంగా. అందరూ వాటి మీద నిజంగానే పడిపోతే వాడు ఎట్లా తప్పించుకుంటాడు, ఒక్కడు ఉంటాడు అంతమంది తోటి ఫైట్ చేసి నించొని. అంటే ఆ సీక్వెన్స్లో ఒక బ్రిలియంట్ పాయింట్ ఏంటంటే, నార్మల్గా మనకు కొన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నప్పుడు ఏ కలర్ ఫస్ట్ కనిపిస్తుంది అంటే రెడ్ కనిపిస్తుంది, దానికి వేవ్లెంత్ ఎక్కువ. సో ఇప్పుడు రామ్ చరణ్ పట్టుకోవాల్సిన వాడి అది పైన అది ఉంటుంది చూసినావా, వాడి కాస్ట్యూమ్ కానీ అంతా రెడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాడు 1000 మంది ముందు నిల్చున్నా కూడా వాడు స్టాండ్ అవుట్ అవుతాడు. అది బ్రిలియన్స్, వన్ ఆఫ్ ద బ్రిలియంట్ మూమెంట్స్ అని నాకు అక్కడ. దాని తర్వాత ఇంకా కొరియోగ్రఫీ అయితే అసలు మామూలు ఉండదు. అంటే యాక్షన్ సీక్వెన్సెస్లో అంటే ప్రతి ఒక్కళ్ళు జరగడం కానీ, అంటే రాజమౌళి గారు కూడా చెప్పింది ఇదే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మూమెంట్ అనేది కొరియోగ్రాఫ్డ్ అంట. అది అక్కడక్కడ జరిగింది కాదంట, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఇటు జరగాలి. వెరీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. కానీ అది నిజంగా కొరియోగ్రాఫ్ చేసినప్పటికీ కూడా న్యాచురల్ గా వచ్చింది. అంటే అదే సీన్స్ అన్ని కూడా కొరియోగ్రఫీ అట్లుంది నీకు, కొరియోగ్రఫీ న్యాచురల్ గా రావడానికి అదే దట్ ఈస్ బ్రిలియంట్ అంటున్నా. అండ్ ఎన్టీఆర్ ని ఉరి తీసే టైంలో ఆయనని కొడతారు చూడు, యాక్షన్ సీన్ కాదులే కానీ బట్ ఇక ఎమోషన్ సినిమాలో. ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ అసలు మామూలు ఇంటర్వెల్ కాదు. ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ పిచ్చోళ్ళని చేసింది ఆ జనం. అసలు ఎవడు ఎట్లా ఆలోచిస్తారు అట్లా, అన్నీ తీసుకొని వచ్చి వాడు దుంకుతాడు. ఎవడైనా లాజికల్ పర్సన్ అది వాడినే తినేస్తే అన్న క్వశ్చన్ అడుగుతాడు ఎవడైనా. కానీ రాజమౌళి వాడు అడవిలో పెరిగిండు, ఒక పులి కూడా వస్తుంది వాని మీదకు, దాన్ని తీసుకొని ఇట్లా వేస్తాడు. గుర్తుంటే ఆ ఎపిసోడ్ జరిగేటప్పుడు జరుగుతుంది. కానీ నేను అది నమ్ముతున్నా, అని తినదు వాడు, ఆ కాపాడుకోగలుగుతాడు ఆ క్యారెక్టర్ అనేది నేను నమ్ముతున్నా, నేను దాన్ని బట్టి తీస్తున్నా అని చెప్పి. క్లైమాక్స్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో వచ్చినాక అది. అండ్ ఇంకోటి ఆశీష్, ఆ పిల్లోడు నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఇద్దరు కలిసి కాపాడతారు చూడ, ఆ సీన్ అయితే హైలైట్. అండ్ లాస్ట్కి ఇట్లా చేతులు ఇట్లా పెడతారు, బాగుంటది. అక్కడ ఎన్టీఆర్ ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోతాడు చూడు, రామ్ చరణ్ చెట్టు పడుతుంది, అది కూడా బాగుంటది. ఆ స్కాట్ ఇట్లా లేవగానే కార్ రామ్ చరణ్ ఫాస్ట్ గా వెళ్తుండని చెప్పేసి వాడు కూడా అది అబ్జర్వ్ చేసి మరి ఫాస్ట్ గా వెళ్తాడు, చెట్టు పడుతుంది. అసలు హైలైట్, వాడు లేస్తాడు, ఇంగ్లీష్ వాడు లేసి గన్ను తీసుకొని, అసలు ఎంత క్రేజీ ఉంటది షాట్, కూల్ షాట్, వెరీ కూల్ షాట్ అసలు. ట్రిపుల్ ఆర్ ఎవ్రీ యాక్షన్ సెట్ పీస్ బాగుంటది, సెట్ పీస్ ఎవ్రీ. అండ్ రాముని జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చేది కూడా వాళ్ళిద్దరు ఒకటైర్రు అన్నట్టుగా సింబాలిక్ గా కూడా వాళ్ళు ఒకరి మీద ఒకటి వేసుకొని నడుస్తూ ఉంటే వాడు కాలుస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో కూడా వాళ్ళందరు ఫైటింగ్ సీన్స్ ఉంటే ఈ చిన్నోడు ఒక్కడు నడిపిస్తాడు చూడు, అది కూడా హైలైట్. అసలు గుండెల్ని పిండేసే మూమెంట్, అసలు అతనికి రాకపోయినా పెయిన్ ఉన్నా ఎంతైనా వాళ్ళ డాడీ చెప్పిండని చెప్పి అదే లైఫ్ మొత్తము ఎన్టీఆర్ ని కలిసినాక అతడు ఇన్స్పిరేషన్ చేసింది చూడడంతో, అలానే కదా మనం ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి అప్పుడు హీ విల్ చేంజ్. అక్కడ అతని ఐడియాలజీ మార్చుకుంటాడు అక్కడ. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ మూవీ పుష్ప ది రైస్. పుష్పరాజ్లో మైండ్ బ్లో అయింది ఫస్ట్ నాకు ఎక్కడ అంటే, పోలీసు వాళ్ళు పోయినాక చెట్ల నుంచి అవి పడతాయి. అర్రే ఇంత సింపుల్ ఐడియా కదరా ఇది, సింపుల్ మళ్ళీ పెద్ద కష్టమే కాదు, జస్ట్ పైన దాచిపెట్టారు. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు గట్టిగా ఎతికితే వాళ్ళకి దొరుకుతుంది, కానీ వాళ్ళు భయపడి పారిపోయారు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు భయపడి అరే మన ముందే దొంగలు తీస్తారా అని చెప్పి అంటాడు వాడు పోలీసు. మన ముందే దొంగలు తీస్తారు సార్, ఇజ్జత్ పోతుంది, పోదాం పారు అని చెప్పి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ అదే గోవిందప్ప రివెంజ్ తీసుకోవడానికి వీళ్ళు గన్నులను తీసుకొని వస్తాడు, కాల్స్తారు కదా. అప్పుడు అల్లు అర్జున్ ఒక దొంగ తీసి ఇట్లా వేస్తాడు, లారీ మీద దుంకుతాడు, దాని మీద పోయి లారీ తీసుకొని వెళ్ళిపోతాడు. అది అక్కడ కూడా సూపర్ ఉంటుంది యాక్షన్. రాయి ఇసురుతాడు ఇడు, అసలు దాంట్లో సౌండ్ ఎఫెక్ట్ సూపర్ ఉంటుంది తెలుసా. నిజంగా నీకు నచ్చింది? నాకు ఎక్కడ నచ్చిందంటే
వీడు నీళ్ళల్లో వేస్తాడు చూడు దుంగలను అన్ని దాచి పెడతాడు చూడు, అక్కడ నచ్చింది బాగా. అదే దాని తర్వాతనే లారీ తీసుకుపోయి ఆ క్వారీ టైప్ దాంట్లో వేసేస్తాడు. యా నాకు ఫన్నీ మూమెంట్ ఎక్కడ ఏమైందంటే మంగళం సీను బామ్మర్దిని చంపేసి వాని మీదనే కూర్చుంటాడు చూడు, అక్కడ వాడి మీదనే కూర్చొని ఇంతసేపు నువ్వు కూర్చుంది వాడి మీదనే రా. అది కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి కేశవ చెప్తాడు, అది ఆన్ స్క్రీన్ మీద పడదు ఆ డైలాగ్, అంటే ఆన్ స్క్రీన్ మీద ఉన్న యాక్టర్ చెప్పాడు, అది బామ్మర్ది బాడీ ఇస్తే నేను పోయి చేసుకున్నాను ఏవో నువ్వు ఎంతో దాన్ని ఫన్నీ చేస్తున్నావు కానీ అది వెరీ సీరియస్ మూమెంట్, కానీ మనకు ఫన్నీగానే ఉంటుంది. అల్లు అర్జున్ని ముసుగు కట్టి అడవిలా తీసుకెళ్తారు కదా, పుష్పరాజే జాలరెడ్డిని కొట్టిండు అన్న కొండారెడ్డి వాళ్ళు, అక్కడ అది యాక్షన్ సీక్వెన్స్ కూడా మొత్తం అదే చేతులు కట్టుకొని కాళ్ళ నుంచి ఇట్లా లేపుకుంటా జస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటా ఆ తప్పించుకోవడాలు. అండ్ ఇంకొకటి శ్రీవల్లిని కాపాడే టైంలో మంగళం సీను దగ్గర రేటు మాట్లాడడానికి పోయినప్పుడు ఒక యాక్షన్ సీన్ వస్తుంది, అంటే బేసిక్గా అది హీరోయిజం సీన్. పోయి అన్న నువ్వు వదిలేసినావు కాబట్టి పోలేదు, నాకు ఇష్టం అనిపించి నేను పోయినా అని చెప్పి వాళ్ళని చావుని చూసి కూడా ఈడేంట్రా భయపడట్లేదు అంటే అదే షాక్లో ఉండారా నేను కూడా అని చెప్పి. పుష్ప అంటే బేసిక్గా స్వాగ్, ఇది కంప్లీట్లీ యాక్షన్ జాన్రా అని చెప్పలేం, యాక్షన్ థ్రిల్లర్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఎక్కువ డిషమ్ కాకుండా మోర్ ఆఫ్ సిచ్యువేషన్, లొకేషన్, దాన్ని బట్టి మనకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఫోర్త్ మూవీ అఖండ. స్టోరీ ఓపెన్ గానే పోలీస్ స్టేషన్ లో కలెక్టర్ హీరోయిన్, ఆ సీన్ కూడా బాగుంటది. అండ్ దాని తర్వాత బాలకృష్ణ ఫస్ట్ ఫైట్ అవుతుంది, అక్కడ అపార్థం జరుగుతుంది ఇద్దరికి, ఆ ఫైట్ బాగుంటది. అదే ఇంకా త్రిశూలం ఫైట్ కూడా సూపర్ ఉంటుంది అఖండాలో. వాళ్ళందరూ గన్లు పట్టుకొని వస్తూ ఉంటారు ఈయన మెడిటేషన్ చేస్తున్నప్పుడు, అక్కడ హెవీ పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, వెనకాల ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు, మొత్తం వాళ్ళని పిచ్చి కుక్క నరిగినట్టు నరుకుతాడు, ఒక నోట్లకి ఇట్లా గన్ను పెట్టి బుల్లెట్ వెలిస్తే వెనకాలకి వెళ్ళి టక్ టక్ టక్. అండ్ ఇంకోటి ఆశిష్, ఎప్పుడైతే విలన్స్ అందరు కలిసి హీరోయిన్ని వాళ్ళ పాపని చంపడానికి ట్రై చేస్తారో అక్కడ వస్తాడు అఖండ సెకండ్ హాఫ్లో చిన్న పాపని కాపాడడానికి అఖండ క్యారెక్టర్ని ఓపెన్ చేస్తారు. అక్కడ ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ లాస్ట్ ఫైట్ సీన్లో కూడా ఆయన అఖండ క్యారెక్టర్ ధ్యానంలో ఉన్నప్పుడు ఇక చంపేయడానికి అందరు గన్స్ పట్టుకొని ఇది పట్టుకొని వస్తారు, కానీ దగ్గరకు వరకు ట్రై చేస్తారు. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు బాలకృష్ణ, అక్కడ కూడా సూపర్ ఉంటుంది. అండ్ టాప్ 5th పొజిషన్లో విక్రమార్కుడిని పెట్టడం. విక్రమార్కుడు నేను విక్రమార్కుడు సినిమా ఫస్ట్ టైం 2 సార్లు చూసిన థియేటర్లో, అంటే నా లైఫ్లో ఒక సినిమా 2 సార్లు చూడడం థియేటర్లో అదే విక్రమార్కుడు. మళ్ళీ విక్రమార్కుడు ఒక్కొని చూడడం థియేటర్లో, ఒక్కొని చూడడం కూడా. విక్రమార్కుడులా నాకు యాక్షన్ కంటే కూడా కామెడీ సెన్స్ అనేది నచ్చింది చాలా, కానీ యాక్షన్ మోర్ పవర్ఫుల్ ఉంటుంది తెలుసా. ఈవెన్ ఫైటింగ్ జరిగినా కూడా నాకు అది కొన్ని సిచ్యువేషన్స్ లో అత్తిలి సత్యబాబు ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు అది ఫన్నీగా ఉన్నాయి. అంటే నువ్వు క్యారెక్టర్ అట్లనే చూసినావు స్టార్టింగ్ నుంచి. రవితేజ పర్ఫార్మెన్స్ గ్రేట్ అన్న. విక్రమార్కుడు మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు అసలు మంచి యాక్షన్ సీన్ అనం కానీ క్రేజీ సీన్ ఏది మన రైల్వే స్టేషన్ బయటకు వచ్చినాక వాళ్ళని కొడతాడు అసలు అది ఎంత సాటిస్ఫై అయిందంటే నాకు కొట్టండ్రా అని. అండ్ ఇంకోటి ఆశిష్, ఇంటర్వెల్ సీన్ ముందు ఈ పాపని అత్తిలి సత్యబాబు విక్రమార్కుడు అనుకొని విలన్స్ అటాక్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఒక గదిలో ఉంటారు, పైకేంచి మనకు తెలియకుండా కిందికి వెపన్ విసురుతాడు, అక్కడ తెలుస్తుంది మనకి డబల్ యాక్షన్ అని. అక్కడ కూడా ఫైట్ బాగుంటుంది వర్షంలో. అది ఎట్లుంటుంది అంటే సీక్వెన్స్ నువ్వు కరెక్ట్, నేను ఎలాబరేట్ చేసి చెప్తున్నా. విక్రమ్ ఇప్పుడు అత్తిలి సత్యబాబుని పాప అతికించే పోలీసు రాజీవ్ కనకాల క్యారెక్టరు, ఆ పాపను
పెట్టే ఏడువాలన్నారు ఆ క్యారెక్టర్ అందరూ వీళ్ళు ఒక పోలీస్ టీమ్ అని చెప్పి మెల్లమెల్లగా రివీల్ అవుతా ఉంటుంది ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో అందరూ పోలీస్ అని మన రవితేజ ఎట్లా షాక్ అవుతాడో మనం కూడా యాజ్ అన్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు మనం కూడా సేమ్ అట్లనే షాక్ అవుతాం. అరే వీళ్ళ అసలు వీళ్ళందరూ పోలీసులు విక్రమ్ రాథోడ్. నాకు కాన్సెప్ట్ నచ్చింది. వాళ్ళ నాన్న చచ్చిపోతుందని తెలిసి అతను లాంటి ఒక ఫేస్ వాల్యూ ఉన్న పర్సన్కి అతనికి చిన్నపిల్లలు నచ్చకపోయినా కానీ అట్రాక్షన్ అఫెక్షన్ క్రియేట్ చేసినారు వీళ్ళందరూ. అది నచ్చింది నాకు. విక్రమ్ అండ్ ఇంకొకటి సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే మెయిన్ విలన్ వాళ్ళ ఆయన బావుజీ ఉంటాడు కదా, ఆ జైల్లో కొడతారు చూడు, అసలు అల్టిమేట్. అసలు ఈ సీన్ కి ముందు ఒక విలేజ్ కి తీసుకెళ్లి వాడిని కూర్చోబెడితే ఎవ్వరు కొట్టరు వాడిని, ఒక ఆడమే వచ్చి తంతది అక్కడ. బాగుంటుంది ఎమోషన్ సూపర్. ఇక్కడ నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వెంత ఫీల్ వాడిని కొడుతున్నప్పుడు నీకు ఎంత జస్టిఫికేషన్ అనిపిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా. అండ్ ఇంకోటి హోలికా మాత ఇది ఉంటది చూడ షాట్, పొడుస్తారు అక్కడ అతను చనిపోతుండని తెలిసి కూడా ఎఫర్ట్ పెడతారు అక్కడ. దానికి ముందు సెటప్ చేస్తారు, గుర్తుందో ప్రకాష్ రాజ్ తోని, నీకు భయం లేదా అని చెప్పి అన్నాడు. నాకు ఎప్పుడు భయం ఉంటుంది సార్, కానీ చచ్చిపోయే ముందు నా చెయ్యి నా మీసం మీద ఉండాలి, నా ముఖం మీద చిరునవ్వు ఉండాలి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా ఫైటింగ్ బాగుంటది. క్లైమాక్స్ లో వాడు వచ్చి మీదికేం పడతాడు, అనుష్క ఇంకా చిన్న పాప, అక్కడ కూడా బాగుంటది. అంటే వాళ్ళ ఫేస్ లో ధైర్యం కనిపిస్తుంది. అసలు మామూలుగా కనిపించాడు విలన్, హైలైట్ అసలు యాప్ట్ అయిన విలన్ లాగా ఆ సినిమాలో అయితే ఆ క్యారెక్టర్ కి ఆ గెటప్, అది ఆ వాయిస్ కానీ అది కానీ ప్రేజ్. అసలు కీరవాణి రసికత్వం ఉండదు విక్రమార్కుడిలో, మామూలుగా ఉండదు తెలుసా. సాంగ్స్ లో క్రేజీ సాంగ్స్ ఉంటాయి. చిత అది లాస్ట్కి ఇద్దరితో వాడతాడు, అది జుమ్ జుమ్మాయా, అది అసలు మామూలుగా దాంట్లో క్రేజీ సెక్సీనెస్ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద 6th మూవీ మగధీరా. ఓపెన్ చేస్తే కన్ను జూమ్ బ్యాక్ ద ఫస్ట్ షాట్ బైక్ రేస్. బైక్ రేస్ సూపర్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి సీన్ కూడా హైలైట్ ఉంటది మగధీరాలో కూడా. మనకి ఎలివేషన్ ఎక్కడ వస్తుంది తెలుసా వైష్ణవి, ఫస్ట్ ఒకడు పోయి గుద్దుకుంటాడు చచ్చిపోతాడు. ఇక్కడ ముమైత్ ఖాన్ ఇంకొక 5 inches ఎక్కువ చూపి అన్నా కానీ వాడు ఇంకొకటి ఏంటంటే, మనం యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు వి షుడ్ షౌట్ అవుట్ ఎవరికి ఇవ్వాలంటే యాక్షన్ డైరెక్టర్స్. ఎగ్జాంపుల్ మగధీరానే తీసుకో, ఆ బైక్ సీక్వెన్స్ తీసుకో. బైక్ సీక్వెన్స్ ఫస్ట్ పోయి తాకించుకొని పడతాడు, అది రియల్గా జరిగింది. పీటర్ హెయిన్స్ యాక్సిడెంట్ అయింది, అది అట్లా నిజంగా చావు బతుకుల్లో స్టేజ్. పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్, అది పీటర్ హెయిన్సే ఆ బైక్లో వెళ్ళేది. సో లైఫ్ రిస్క్ చేస్తారు వాళ్ళు చాలా, అంటే ఒక మంచి అవుట్పుట్ కోసము దే విల్ రిస్క్ చాలా. చాలామంది స్టంట్మెన్స్ లైఫ్స్ అని అట్లా, ఓన్లీ తెలుగు సినిమానే కాదు, ఓవరాల్ ఇండియన్ వరల్డ్ ప్రపంచం అంతటా కూడా. సో ఈ యాక్షన్ సినిమాస్ వేదిక ప్రకారంగా మన స్టంట్ మెన్కి నేను ఒక థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ వావ్. నెక్స్ట్ మగధీరాలో నెక్స్ట్ సీక్వెన్స్, మగధీరా యాక్షన్ మూవీ అంటేనే యుద్ధంగా 100 మందిని చంపేసి, అదే ఇక అదొక్క సీన్ జారిపోదా చెప్పు నీకు, అది అసలు ఎంత క్రేజీ ఉంటుంది అది. ఆ డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. కోర్ని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను, లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో. అది 100 మందిని చంపే సీనే బేసిక్గా మగధీరా అంటే. కానీ ఇంటర్వెల్ నాకు బాగా ఇష్టం. ఇంటర్వెల్ అసలు సస్పెన్స్, లీలలో పడి అప్పుడే కదా అక్కడ ముందు ఫైట్ సీన్ బాగుంటది. అసలు ఎంత రియల్ యాక్చువల్గా విలన్ వాళ్ళ కాజల్ వాళ్ళ నాన్నని వాడు చంపినా గానీ వీడు చంపినట్టు క్రియేట్ చేయడం అన్నది నిజంగా ఒక ఐడియా, చాలా వర్కౌట్ అయింది. అది అంటే రియల్ గా జరిగిన హీరోయిన్ ప్లేస్ లో ఎవరున్నా వాడే అనుకుంటారు. అండ్ అక్కడ ఫైట్ సీన్స్, హెలికాప్టర్ పట్టుకొని కింద పడిపోవడం నీళ్ళల్లో, అక్కడ నుంచి పడిపోయినాడు పోతాడు
కానీ అది కన్విక్షన్ మూవీ కాబట్టి మూవీ కాదు, అది రాజమౌళి గారి కన్విక్షన్ అంటారు దాన్ని. అంటే ఆయన నమ్మిండు దాన్ని, అందుకే మనం కూడా నమ్మినాం. చాలా మంది తీస్తారు అట్లా అనుకుంటారు కానీ వాళ్ళు బిలీవ్ చేయరు తీసేదాన్ని. సో అందుకే తేలిపోతుంది అది. కానీ ఈయన నమ్ముతాడు. ఎందుకు నమ్ముతాడు అంటే ఆయన బలమైన రీజన్స్ ఉన్నాయి అతనికి. అప్పటి నుంచి అసలు ఒక్క ఫింగర్ తాకితేనే వానికి కింద మీద ఆడతలేదు, ఒక్కడేసారి చెయ్యి తాకితే ఇంకా వానికి ఏమన్నా ఉంటుందా, ఊపిరి ఆగిపోతుంది. ఆడు ఎక్కడున్నదో అన్న అవసరం లేదు, వాడు అట్లా ఫీల్ అయిపోతుండే ఇంకా వాడు వెళ్ళిపోయాడు. సో ఇక మనం మూవీ కాబట్టి మనము హీరో చనిపోతుంది, మనం బతికేయాలి కదా స్టోరీ కాబట్టి. సో అట్లా కానీ రీజన్ అయితే సాలిడ్ ఉంటుంది. శ్రీహరి గారి కాంబినేషన్, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాజల్ని లాస్ట్ కోట నుంచి తీసుకుపోయి అది కూడా హోల్ సెట్ పీస్ కూడా. ఇంకా తెలివి గల యాక్షన్ ఏంటంటే ఒకటి వేస్తాడు, ఒక షీల్డ్ వేస్తాడు, రెండో షీల్డ్ ఇంకొక షీల్డ్ ఉండదు వాళ్ళ దగ్గర. అంటే ఒక షీల్డ్ వేసి ఇంకొక షీల్డ్ తీసేలోపు దుంకేయచ్చు అన్నది కదా పాయింట్. సో వాళ్ళు నేను దుంకేసినాక నువ్వు దుంకను. అండ్ ఇంకోటి నాకు నచ్చింది ఇక్కడ ఈ ఫైట్లో, నువ్వు ఇప్పుడు చెప్పిన ఫైట్లో ఎక్కడ నచ్చిందంటే కాజల్ చున్నీ తీసుకొని వాడు మానసికుడు వాడు చుట్టేసి కాజల్ లాగా నమ్మిస్తాడు చూడు, అక్కడ బాగుంది. అండ్ ఇంకొకటి లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో వాడు కింద పడిపోతాడు, నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు, చేతు ఇరిగిపోయి పడతాడు కదా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా కార్ ఎన్ని ట్రై చేసినా కానీ వాడికి కాలేదు. లాస్ట్ కి శ్రీహరి వ్యాన్ తీసుకొని వచ్చి బాగుంది. మగధీర శంకుస్థాపన చేసిందని నమ్మవచ్చు మనం. అవును, దేనికి? బాహుబలికి. కొంచెం అంటే పాస్ట్ సీన్స్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి. సిమిలర్ అంటే అదే రాజు, సైన్యాధికారి, ఆల్ దీస్ పీపుల్ క్యారెక్టర్స్ అవి. కానీ అక్కడ నుంచే అతనికి ఒక థాట్ వచ్చింది, థాట్ అని కాదు, ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. మగధీర వర్కౌట్తోనే కదా కంప్లీట్లీ ఆ టైం పీరియడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మగధీర 60% ఆఫ్ ద మూవీ ప్రజెంట్ టైం పీరియడ్లో ఉంటుంది. సో ఇట్ విల్ కాస్ట్ లెస్. ఇప్పుడు 40% ఆ టైం పీరియడ్, అది కొంచెం రేటుతో కూడుకుంది. ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ 100% చేయాలంటే బడ్జెట్ కావాలి కదా. సో అతనికి ఆ మగధీర హిట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మూవీ సరైనోడు. అంటే అల్లు అర్జున్ని అప్పటి వరకు అట్లాంటి రగడ్ క్యారెక్టర్లా ఎప్పుడు చూడలేదు, సరైనోడులా. అంటే బోయపాటి రేంజ్ రగడ్ చూడలేదు మనం. అల్లు అర్జున్ ఎవరు చూపించలేదు అప్పటి వరకు. అంటే ఆ ఫుల్ రేంజ్ మాస్, ఫుల్ మాస్ అసలు చూడ్డానికి అంత క్లాస్ కనిపించినా కూడా అసలు క్యారెక్టర్ ఊర మాస్ ఉంటుంది. నాకు పబ్లో తలబగలు కొడతాడు చూడు, ఆ సీన్ సూపర్ అనిపించింది. సరైనోడులో ది బెస్ట్ యాక్షన్ బ్లాక్ అంటే అదే గుడిలో జాతర సీన్ వచ్చినప్పుడు పూజ, అది హైలైట్. అసలు గూస్ బంప్ మూమెంట్ అది. అలాంటి సీన్లు చాలా పెట్టిండు కానీ మళ్ళీ పోయబడి, కానీ ఈ సినిమాలో వర్కౌట్ అయినట్టు ఎక్కడ వర్కౌట్ కాలేదు ఇంకా వేరే సినిమాలో. అండ్ నాకు ఇంకొకటి ఎక్కడ నచ్చిందంటే ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి మాస్ వార్నింగ్ ఇస్తాడు. ఇంకా సరైనోడులో ప్రతి హీరో విలన్ ఎన్కౌంటర్ అంతా సూపర్ వర్కౌట్ అయ్యే సీన్లే. ఆది పినిశెట్టి, వైరం ధనుష్ క్యారెక్టర్ సూపర్ విలన్ క్యారెక్టర్ అన్నట్టు. సో అతను హీరో ఎదురెళ్ళినప్పుడల్లా మనకు హై మూమెంట్స్ అవన్నీ. హీరో అతనికి ఎదురొచ్చినప్పుడు అలా కానీ ఎవ్రీథింగ్. రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్తోని ఆమె పక్క నుండి వీడు కొట్టే సీన్లు ఉంటాయా, అవన్నీ సినిమాలో. నాకు ఫన్నీ ఫైటింగ్ ఎక్కడ అనిపించిందంటే ఓబుల్ క్యారెక్టర్ ఉంటుంది చూడు, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొట్టి యాక్షన్స్, నువ్వు ఈ క్యారెక్టర్ చేయి, నువ్వు మమ్మీ క్యారెక్టర్ చేయి, అక్కడ కామెడీ బాగుంది. దాంట్లో హ్యూమర్ కూడా ఇంక్లూడ్, కామెడీ ఎలిమెంట్. క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మూవీ సలార్. సలార్లా ఫస్ట్ టైం ప్రభాస్ ఇట్లా చేతి ఇట్లా అలాగే వెనకాల సౌండ్ వస్తుంది కదా, బండి స్టార్ట్ చేస్తుంది సౌండ్, అక్కడ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సలార్లో ది బెస్ట్ అంటే ఫస్ట్ ప్రభాస్ వాళ్ళ మమ్మీ ఓకే చెప్పినాక కొట్టే సీను, అది అసలు కొడితే ఇట్లా పోయి అతుక్కుంటారు చూడు,
టైర్లకు. అది ఇంటర్వెల్ సీన్ దేవరత సలార్ అదొకటి. లాస్ట్లో శౌర్యాంగ అని చెప్పి రివీల్ అవుతుంది చూడు, కత్తులు పట్టుకొని నరుకుతారు పృథ్వీరాజు ప్రభాస్. అది సూపర్ వర్కౌట్ అవుతుంది అది ఫ్రెండ్షిప్ పరంగా, అంటే యాక్షన్ పీసెస్ పరంగా, సెట్ పీసెస్ పరంగా. అరే అస్సలైంది కాటేరమ్మ ఫైట్, అది కదా యాక్షన్ సీన్ అంటే. కాటేరుతుంది ఇట్లా ప్రభాస్ విశ్వరూపంగా అనిపించేది. దట్ సీన్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. ఇంకా ఆబ్వియస్లీ అన్నిటినీ ఎలివేట్ చేసేది బీజిఎం. దిస్ ఈజ్ సలార్. మేబీ సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు యాక్షన్ పరంగా, ఎందుకంటే మళ్ళీ ఫ్రెండ్స్ ఎనిమీస్ లాగా మారారు కదా. సో యా, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద 9th మూవీ రంగస్థలం. రంగస్థలంలో చిట్టిబాబు ఫైటింగ్ చేసేది ఏదైనా హైలైట్. ఆ జాతర సీన్ కావచ్చు, అక్కడ కొట్టేది రామలక్ష్మిని ఏమో అన్నాడని చెప్పి, రామలక్ష్మిని ఏమన్నావు రా నువ్వు, ఏదో అన్నాడు రా నువ్వు అని చెప్పి పోయి కొట్టేది. అక్కడ ప్రెసిడెంట్ పిఏని చెంబుతాడు కొడతాడు చూడు, వాళ్ళ నాయనమ్మను అన్నాడని చెప్పి. ఏమో కూడా అయినా వాళ్ళ అందరు ముంగట ఫ్యామిలీతో ముందు ఆడు ఓడిపోతున్నా, ఆడు ఎవడైనా కానీ అందులో పౌరుషం వస్తుంది. ఇప్పుడు చిట్టిబాబు కొంచెం బలశాలి కాబట్టి తుక్కు కొట్టిండు, తీసుకొని ఇట్లా గుద్దుతా గుర్తుదాన్ని ఇట్లా తీసుకొని గుండు మీద ల్యాండ్ చేస్తాడు. టెరిఫిక్ పర్ఫార్మర్ అజయ్ ఘోష్ గారు, క్రేజీ అసలు యాక్టర్. ఆయన మామూలు తిని పడేస్తాడు ఆయన పక్కన వాళ్ళు. అండ్ ఇంకోటి ఆశిష్ ప్రకాష్ రాజు శ్రీమన్నారాయణ తోటి వీళ్ళన్నని చంపిస్తాడు కదా, ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళన్న బతికిండు అనుకున్న టైంలో వీడు వచ్చి నరుకుతాడు. అవును అప్పటికే వేరే అందరు వచ్చి అటాక్ చేస్తా ఉంటే అక్కడ వచ్చే యాక్షన్ అదే నైట్ టైంలో అన్ని టార్చ్ లైట్స్ తో వస్తుంది. వాడు నార్మల్ గా ఏమనుకుంటాడు, వీడిగా బతికిపోయిండు అనుకున్న టైంలో వాడు వచ్చి నరికి, అసలు ఎవరికి తెలియదు. అంటే అదే ఒక బౌండరీని పుష్ చేయడం ప్రతి దాంట్లో, స్టోరీ పరంగా అని యాక్షన్ పరంగా. సుకుమార్ గారు అప్పటి నుంచే రెగ్యులర్ సెటప్ తీసుకున్న, రెగ్యులర్ స్టోరీ లాంటివి తీసుకున్నా కూడా, బట్ ప్రతి సీన్లో హౌ కెన్ వి మేక్ ఇట్ డిఫరెంట్, ఆ సీన్ని అంతకుముందు సీన్లలో కాకుండా ఎలా మనం కొత్తగా చూడడానికి హీ కీప్స్ ట్రయింగ్. అది పుష్పలో మ్యాక్సిమం పుష్ అయిపోయింది, క్యారెక్టర్ కూడా కరెక్ట్ సెట్ అయిపోయింది పుష్పలో. సో పుష్ప బికేమ్ దట్ బిగ్ బికాస్ కొత్తగా ట్రై చేయడం. ఈ రంగస్థలం అనేది బీజం పెట్టింది అన్నదే రాజమౌళి గారికి మగధీరాతో అని బాహుబలి ఎట్లా వచ్చిందో, ఇప్పుడు పుష్ప రావడానికి రంగస్థలం ఈజ్ మెయిన్ రీజన్ అని నేను నమ్ముతా. అండ్ లాస్ట్కి కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ప్రకాష్ నాథ్ ని చంపుతాడని. అంటే చంపేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు నీకు రీజన్ తెలిసి చచ్చిపోవాలా. సైకో ఎలిమెంట్స్ కొంచెం సైకో ఉండాలా, నువ్వు చచ్చిపోయిన దానికి రీజన్ తెలియాలి కదా, నువ్వు చేసిన పాపాలన్నీ. చచ్చిపోయింది కదా, ఇంకెందుకు వాడికి తెలిసేది తెలియకపోతే నెక్స్ట్ సెకండే కదా చనిపోయింది వాడు. అంటే ఇప్పుడు నాకు రీజన్ తెలిసి వాడు పశ్చాత్తపడి, అందుకే కదా జైలు ఉన్నది. జైలు లా సిస్టంలో జైలు ఎందుకు ఉంది, వాడు చేసేది తప్పు అని వాడికి తెలియాలి, వాడు రియలైజ్ అవ్వాలి, వాడు దానికి పెనెన్స్ అనుభవించాలి, అందుకే కదా జైలు వేస్తాడు. బట్ రంగస్థలంలో మాత్రం నరికేసి వెళ్ళిపోతాడు హ్యాపీగా, వాడి రివెంజ్ వాడు తీసేసుకున్నాడు. ఇంకొకటి క్రేజీ అనిపించేది ఏంటంటే రంగస్థలంలో పాము కోసం వెతుకుతాడు చూసినావా, అసలు చిట్టిబాబు పాము కోసం వెతుకుతూనే స్టార్ట్ అవుతాడు. జగపతి బాబు లాస్ట్కు చంపేది కూడా పాము చంపినట్టు, కట్టెతోని పాముని ఎట్లా చంపుతాం మనం బేసిక్గా, కట్టెతోని సేమ్ అట్లా చంపుతాడు తెలుసా. పాము కోసం పోయినప్పుడల్లా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది. అది కూడా చెప్తాడు, నాకు వాచ్ దొరికింది. అవన్నీ ఎవరు ఆ ఫీల్డ్లో చంపేసి జగపతి బాబు చంపేసి వ్యక్తుల వస్తువులు వీనికి దొరుకుతాయి. ఎవ్రీథింగ్ ఆ డీటెయిలింగ్ లింక్ ఉంది చూడు, అసలు ఫెంటాస్టిక్ రంగస్థలంలో, క్రేజీ అది. మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ మూవీ ఇంద్రా. బాస్ సినిమా, బాస్ మాస్ ఎలివేషన్ సినిమా ఇది. నాకు తెలిసి ఇంద్రాతోని చిరంజీవి గారు బికేమ్ మెగా స్టార్ అనుకుంటా నాకైతే. సో ఆ సినిమా మెన్షన్ చేయాలి, అది యాక్షన్స్ కిందకి వస్తుంది కాబట్టి. ఇంద్రా ఈజ్ లైక్ వెరీ వెరీ వెల్ మేడ్ కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఎంటర్టైనర్.
ఆ టైటిల్ పడ్డ దగ్గర నుంచి చిన్నప్పుడు తేజసజ్జ డైలాగ్, అక్కడ వచ్చే మాస్ ఎలివేషన్ కానీ అన్నీ ఇంకా అక్కడ నుంచి ఇంద్రసేనారెడ్డి వాసి వారణాసి వెళ్ళి అక్కడ కొంచెం అక్కడ స్మూత్గా వెళ్తుంది ఇటు కామెడీగా ఆ టైప్. వన్స్ ఆ ముస్లిం షౌకత్ అలీ ఖాన్తో అక్కడ నుంచి సినిమా మొత్తం టర్న్ తీసుకుంటుంది, పిక్ అవుతుంది. ఇంకా నీకు ఇంద్రాల గుర్తుండిపోయిన యాక్షన్ సీన్ ఏంటి? గుర్తుండిపోయిన యాక్షన్ సీన్స్ అంటే ఫస్ట్ షౌకత్ అలీ ఖాన్ తోటి అక్కడ యాక్షన్ మూమెంట్స్ ఉంటాయి అవి. అండ్ ఇంకొకటి ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి గారు భూమి పూజ చేస్తారు, అక్కడ విలన్ వాళ్ళ డాడీ రిలీజ్ అయ్యి డైరెక్ట్ ఇక్కడికే వస్తాడు, అక్కడ కూడా బాగా అనిపించింది ఫైట్ సీన్ కదా. అండ్ ఇంకొకటి చిరంజీవి పెళ్లి ఆర్తి అగర్వాల్ తోటి పెళ్లి అన్నప్పుడు దానికి కొంచెం ముందు అక్కడ ఫ్యామిలీ అందరిని కూడా చంపేస్తారు, అది కూడా పెళ్లి చావుతోనే స్టార్ట్ అవుతుంది. పెళ్లి మోసం చేసే అంటే ఇద్దరు శత్రువులు కలవడానికి పెళ్లి చేస్తాయి, ఆ పెళ్లిలో హీరో అది అమ్మాయి అబ్బాయిని చంపేస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్. ఇంద్రాల అసలు యాక్షన్ సీన్ అన్న దానికంట క్రేజీ మాస్ మూమెంట్ ఏంటంటే తులసి చెట్టు పోయి అక్కడ ఓకే కదా అని మనకి ఎందుకు అంత అనిపిస్తుంది అంటే ఒక కొడుకుని చంపేసింది వీడు కాపాడిండు అని చెప్పి అది అసలు ఎంత అన్యాయం, అది అన్యాయం కాదు, ఎంత క్రూయల్ మైండ్ సెట్ అన్నది, ఎంత బ్యాడ్, అంత రివెంజ్ ఈజ్ వెరీ బ్యాడ్. అది ఒక ఐడియాలజీ కూడా కాదు, అది చాలా తప్పు రివెంజ్ అనేది. అందుకే వీడు కూడా వెళ్ళిపోతాడు కదా, నాకు ఇదంతా ఎందుకు అని చెప్పి వారణాసికి వెళ్ళిపోయి. ఆర్తి అగర్వాల్తో వచ్చే సీన్లు కూడా అవన్నీ యాక్షన్ సీన్లు అన్నాం కానీ బట్ మాస్ సీన్లు అవన్నీ. ఒక పొగరబోతు లేడీతో దాన్ని అంచడానికి పొగరబోతు హీరో. నాకు ఆర్తి అగర్వాల్ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆర్తి అగర్వాల్కి చిరంజీవి అంటే ఇష్టం, కానీ ఆ ఇష్టంలో కూడా యాటిట్యూడ్ చూపిస్తుంది చూడు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన సినీ టాప్ 10 లోని యాక్షన్ మూవీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇప్పుడే చెప్పేద్దాం టాప్ 10 అండర్ రేటెడ్ మూవీస్ ఆఫ్ తెలుగు సినిమా గురించి మాట్లాడబోతున్నాం. కీప్ వాచింగ్ మహామాక్స్. అండ్ యూట్యూబ్లో చూసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి.